ఎప్పుడైనా మనకి జర్నీ ఉంది అంటే ఎంత హెక్టిక్గా ఓవర్వెల్మింగ్గా ఉంటుందో కదా. ట్రైన్ ఏదో ఒక 20 నిమిషాలు ముందు వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఇట్స్ అ రియలీ టఫ్ థింగ్. అంటే ఆ రోజంతా ఆ జర్నీ ప్యాకింగ్ మీద అబ్సెస్డ్ అయిపోయి ఉంటాను నేనైతే. దట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 3 గంటల ముందు వెళ్ళాలి. అండ్ బై ది వే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటున్నాను కదా, ఈ పాటికి మీకు అర్థమైపోవాలి నేను ఇండియా వెళ్తున్నాను. సో ఇండియా వెళ్తున్నాను లైక్ ఆఫ్టర్ 1.5 year. 1.5 year ఈజ్ నాట్ టూ లాంగ్, అలానే నాట్ టూ షార్ట్. నేనైతే ఇండియాని బాగా మిస్ అయ్యాను. అక్కడికి వెళ్ళగానే ఇది చేయాలి, అది చేయాలి, ఇవి తినాలి, అవి తినాలని చాలా ఉన్నాయి నా మైండ్లో. అండ్ అదే కాకుండా నా మైండ్ అంతా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంది. బట్ రైట్ నౌ వాట్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ ఐ జస్ట్ నీడ్ టు రైట్ డౌన్ సమ్ టు డూ లిస్ట్. రేపు ఏం చేయాలి ప్రాపర్గా టైం టు టైం, ఎందుకంటే కొంచెం టైం అటు ఇటు అయినా ఫ్లైట్ క్యాచ్ చేయడం కష్టమవుతుంది. సో నేను అందుకని ఈవినింగ్ కొంచెం టీ తీసుకున్నా వర్కౌట్ అయిపోయిన తర్వాత, అండ్ ఫ్రెష్ అయిపోయి దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అండ్ రాత్రి కూర్చొని టు డూ లిస్ట్ రాసుకోవడం ఈజ్ మై మెయిన్ థింగ్. ఆల్మోస్ట్ హౌస్ చోర్స్ అన్నీ అయిపోయాయి. సో అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఐ వెంట్ టు బెడ్ అండ్ దిస్ ఈజ్ హౌ మై ప్యాకింగ్ గేమ్ స్టార్టెడ్. Hi loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. I'm Shravani and today it's going to be a real hectic day. Ivala evening we have to catch a flight and I have a bunch of stuff to do. Why not start my day and vlog it and share it with you guys. So yeah, let's go ahead. I wrote everything on my to-do list, the night before, because I don't want to wake up in the morning and feel like, okay, what am I going to do, and I don't want to think all of that stuff. So in the night I to-do list ras pettukunnanu, and according to this I'm going to carry out my day. So yeah, let's go ahead and look how my day goes. బేసిక్లీ యూఎస్ నుంచి ఇండియా వెళ్తున్నప్పుడు పెద్దగా ప్యాకింగ్ చేసుకునేది ఏముండదు, కానీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం ఏమైనా తీసుకొస్తే అవి ఇవ్వడం మాత్రం ఉంటుంది. సో ఆ ప్యాకింగ్ అంతా ఎంతో టైం పట్టదు. అండ్ యూజువల్గా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమైనా ఇవ్వాలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చాక్లెట్స్ కదా. ఆన్ ఎ డైలీ బేసిస్ నాకు ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం అలవాటైపోయి ఐ స్టార్టెడ్ రీడింగ్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్ ఆఫ్ దిస్ చాక్లెట్స్ ఆల్సో, అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ షుగర్, లైక్ రియలీ లాట్ ఆఫ్ షుగర్. సో మేము ఇంకా ఏం డిసైడ్ అయ్యామంటే ఇంకా పెద్దవాళ్ళకి వీల్ గో అండ్ గివ్ డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్. బాగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇద్దామని అనుకున్నాం. సో మోస్ట్లీ అన్ని డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత నేను ప్యాక్ చేసుకోవాల్సింది మై మేకప్ అండ్ టాయిలెటరీ అండ్ స్టఫ్, బికాస్ విల్ బీ ట్రావెలింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ అక్కడ ఐ వాంట్ టు హ్యావ్ అ గుడ్ మేకప్ because I need to click some good photos as well. Finally, I did my packing. Packing to MMT college jewelry, card, passport, toiletries. I realized that I need to go to Dollar Tree or something because I need to get a small bottle for my contact lens solution. And I think that's the only thing. Yeah. So నా టాయిలెటరీస్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఐ రియలైజ్ దట్ ఐ నీడ్ సమ్ ట్రావెల్ బాటిల్స్. అండ్ అదే కాకుండా ముందు రోజంతా ఐ స్పెండ్ టైమ్ ఇన్ సార్టింగ్ మై హౌస్ అండ్ ఆల్సో ఫిల్మింగ్ సమ్ స్టఫ్. అండ్ ఇవాళ కూడా కొంత స్టఫ్ ఫిల్మ్ చేసేసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆల్ ఆఫ్ దిస్ బయటికి వెళ్ళడం, చిన్న చిన్నవి కొనుక్కోవడం అట్లా. ఇప్పుడైతే నేను లైబ్రరీకి వెళ్తున్నాను. నా చేతిలో ఉన్న ఒక బుక్ ఉంది, ద పవర్ ఆఫ్ నౌ అని. అది నేను లైబ్రరీలో సబ్మిట్ చేసేయాలి. బేసిక్లీ బుక్ చాలా బాగుంది, కానీ నేను హాఫే చదవగలిగాను బికాజ్ మళ్ళీ నేను 3 months దాకా వెనక్కి రాను కాబట్టి. అందుకే ఇంకా లైబ్రరీలో ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ బయట అయితే ఎంత వేడిగా ఉందో తెలుసా, ట్రస్ట్ మీ, ఇట్ వాస్ టూ హాట్ మ్యాన్. అయితే నవ్ ఐమ్ జస్ట్ చెకింగ్ నా బుక్లో ఏమైనా బుక్ మార్క్స్ కానీ అట్లా ఏమైనా వదిలేసానా ఏంటి అని. అంటే ఎవ్రీ బుక్ నేను సబ్మిట్ చేసే ముందు ఈ చెక్ ఒకటి చేసుకుంటాను. సో ఇలా నేను డ్రాప్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మై మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, గోయింగ్ టు సెఫోరా. బేసిక్గా నేను సెఫోరాకి చాలా తక్కువ వెళ్తాను, అక్కడ షాపింగ్ కూడా చాలా తక్కువ చేస్తాను. బట్ బర్త్డే రివార్డ్ కోసం మాత్రం వెళ్తాను. అక్కడ ఏం తీసుకుందాము అన్నది ఐఎమ్ నాట్ ప్రిటీ ష్యూర్, అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అనుకున్నా. బేసిక్లీ సెఫోరాకి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అసెస్ చేస్తారు ఏం కావాలి ఏంటి అని. అండ్ అది తీసుకున్న తర్వాత నేను ఒక రౌండ్ ఇద్దామని అనుకున్నా. అండ్ ఇండియాలో లాగా మనం వెనకాలే వెంటపడరు, కొంచెం స్పేస్ ఇస్తారు. నాకైతే ఆ ఒక్క విషయం అయితే ఇండియాలో మారాలి అని అనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఐ టుక్ మై బర్త్డే రివార్డ్. సెఫోరా గిఫ్ట్ తీసుకున్న తర్వాత వరకు బాగానే ఉంది. డాలర్ ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న మూడ్ కూడా పోయింది, ఒక దిక్కుమాలిన పని చేశాను. నేను లాస్ట్ టైం డాలర్ ట్రీకి వెళ్ళినప్పుడు నేను ఒక సిలికాన్ బాటిల్ తీసుకున్నాను. నాకు ఇక్కడే చాలా తక్కువ మంచి క్వాలిటీగా అనిపించి నేను తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేను ఎప్పుడు చూసినా నాకు అది అక్కడ దొరకలేదు. సో దానికోసం అని చెప్పి డాలర్ ట్రీలో ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాను, కానీ కనిపించలే. అంతా హాలోవిన్ డెకరే ఉంది. And finally I came home. I'm really pissed off with what has happened.
గూగుల్ మ్యాప్స్ ఎక్కడెక్కడికో తిప్పింది. మా అసలు పక్కనే CVSలో దొరికిన ప్రోడక్ట్ కోసం నేను ఎక్కడెక్కడికో తిరగాల్సి వచ్చింది నాకు. బేసిక్లీ వాట్ ఐ గాట్ ఈజ్ దిస్ వన్ ఫర్ మై బర్త్డే రివార్డ్. సో దీనిలో వీడు ఎంత తెలివిగా ప్యాక్ చేశాడంటే వీడు, యూ కెన్ సీ దిస్ రైట్. సో ఈ లెంత్ అంతా ఈ 2 ప్రోడక్ట్స్ ఉంటాయని అనుకుంటాం కదా, ఇదైతే ఇచ్చాడు బాగానే. దిస్ ఈజ్ అ ఫేస్ వాష్. ఓకే, అండ్ లుక్ ఎట్ దిస్, టడా టడా. అండ్ దీని కింద అంతా కార్డ్బోర్డ్ పెట్టాడు, వెరీ బ్యాడ్. అండ్ ఇది ఒక ఫేస్ మాస్క్. సో ఎనీవేస్ ఎలాగో నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాను, సో మంచి ఒక ఫేస్ వాష్ అయితే ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ మేకప్ స్టఫ్ తీసుకుందాం అనుకున్నా, బట్ సమ్హౌ ఐ డోంట్ నో ఇది తీసుకున్నా. ఇవాళ అమెజాన్ ప్యాకేజ్ వచ్చింది, లెట్స్ ఓపెన్ దాట్ ఆల్సో. క్యాషెల్ అని కిచెన్లో పెట్టుకోవడానికి. సో యా, స్టవ్కి కిచెన్ దగ్గర ఇట్లా లైనింగ్ వస్తుంది. ఐ విల్ షో యూ ఇది ఎట్లా పెట్టుకుందాం. ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. ఐ థింక్ ఇట్ ఈస్ దిస్ వే. ఓ యా, సో ఇలా, దిస్ ఈస్ అ గుడ్ వన్ రైట్. సో బేసిక్లీ ఇక్కడ స్టవ్కి దీనికి కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇఫ్ యూ కెన్ సీ. సో ఐ డోంట్ వాంట్ దట్. The other thing I got today is this travel kit అన్నమాట. బేసిక్గా నేను డాలర్ ట్రీకి వీటి కోసమే వెళ్ళాను. యాక్చువల్లీ ఇంతకుముందు నేను డాలర్ ట్రీలో ఐ బాట్ దిస్ సిలికాన్ ట్యూబ్స్ అనమాట. మంచి క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఐ గాట్ ఇట్ ఫర్ $1. కానీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ దొరకలేదు. నాకు అర్థమైంది ఏంటంటే అవి కనిపించినప్పుడు తీసేసుకోవాలి, ఇంకా తర్వాత తీసుకొచ్చలే అనుకుంటే కష్టం. సో బేసిక్లీ అలా నేను ఇవి తీసుకున్నాను. ఇవి CVSలో తీసుకున్నాను, డాలర్ ట్రీలో నాకు దొరకలేదు. సో ఐ గాట్ దీస్ థింగ్స్ ఇన్ CVS. I actually wanted mainly this one for my lens solution, because lens solutions that I have are like really huge bottles. So yeah, those I took, and these are some extra bottles I got. And the best part is I have some stickers for these, like stickers ఇచ్చాడు ఇట్లా దీని మీద అటాచ్ చేసుకోవడానికి. నేనైతే 3 months ఇండియా వెళ్తున్నాను, కానీ శశి నాతో ఒక 1 month రాకుండా ఉంటాడు. అంటే తను 2 months వస్తాడు. సో ఆఫ్టర్ 1 month తను స్టార్ట్ అవుతాడు. ఈ లోపు తనకి ఏదైనా సర్ప్రైజ్గా స్నాక్స్ ఏమైనా చేసి పెడదామని చెప్పి ఇలా మినప లడ్డూలు చేస్తున్నాను అనమాట. బేసిక్గా నేను హోమ్మేడ్ స్వీట్స్ చేయడంలో అంత ప్రో ఏం కాదు, నాకు అంత యాక్యురేట్గా రాదు. బట్ నాకు ఎప్పటి నుంచో మినప లడ్డు తినాలి అనిపించి నాకు టైం కుదరక ఇంకా నేను చేసుకోలేదు. బట్ సమ్హౌ ఇవాళ సర్లే తను ఒక్కడే 1 month ఉంటాడు కదా, టీ టైం స్నాక్ లాగా అయినా యూస్ అవుతుందని చెప్పి ఇంకెలా చేస్తున్నాను. సో బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా ఇష్టంగానే తింటాను. సో మినప లడ్డు ఈజ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ నెక్స్ట్ నేను చేసేది చుడువా అనమాట. చుడువా తనకి ఇష్టము, సో ఈ 2 కలిపి తనకి ఇద్దాం అనుకున్నా, ఒక లైక్ సర్ప్రైజ్ లాగా. చుడువా అంటే తెలియని వాళ్ళకి జస్ట్ చెప్తున్నాను, మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నాకు చుడువా అనేది తినని కలిసిన తర్వాత తెలిసింది. బేసిక్లీ ఈ పప్పులు అండ్ ఈ పీనట్స్ అన్నీ కలిపి వేయించేసి దాని తర్వాత అటుకులు కూడా వేయించి ఉప్పు కారం వేసుకొని తింటామన్నమాట. నాకు ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా అంటే చాలా ఇష్టం. గ్రీన్ టీతో ఎక్కువ ఇష్టపడతా, లైక్ మిల్క్ టీతో తినకూడదు అని విన్నాను. లైక్ సాల్టీ ఫుడ్ అండ్ మిల్క్ టీ 2 కాంబినేషన్ మంచిది కాదు గట్కి అని విన్నాను. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్, బట్ నాకైతే గ్రీన్ టీ అండ్ ఇట్లాంటి చిన్న స్సాల్టీ స్నాక్స్ నచ్చుతాయి ఈవినింగ్ సన్సెట్ అలా. నేనైతే ఇండియా వెళ్ళగానే ఇది తినాలి అది తినాలి అని పెద్ద లిస్టే రాసేసుకున్నాను. ఐ డోంట్ నో ఇండియా వెళ్ళిన తర్వాత ఎన్ని తింటాను ఏంటి అని. ఐ ఆమ్ ఎ బిగ్ టైమ్ స్వీట్ టూత్. సో నా లిస్ట్లో మోస్ట్లీ స్వీట్లే ఎక్కువ ఉన్నాయి, హాట్స్ అంతా ఇష్టపడను. అండ్ స్వీట్ టూత్స్కి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే దానికి తగ్గట్టుగా వర్కౌట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం స్వీట్ తిని కొంచెం బాడీ అటు ఇటు అయితే నాకు నచ్చదు. సో దానికి తగ్గట్టుగా నా వర్కౌట్ కూడా ఒక 1 month 2 months ముందు నుంచి కొంచెం కాన్షియస్గా తినడం స్టార్ట్ చేశాను. మొత్తం ఇల్లంతా సదరం అయిపోయింది, కిచెన్ ఒకటి ఇట్లా ఉందన్నమాట. ఇదొక్కటి సార్ట్ చేసేసుకుంటే ఐ విల్ బీ రెడీ టు ట్రావెల్. అంతా అయిపోయేసరికి లుక్ అట్ మై ఫేస్, అసలు ఫుల్ అలసిపోయాను నేనైతే. ఇంకా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతామురా బాబు అన్న ఫీలింగ్లో ఉన్నా అనమాట. రైట్ నౌ ఐఎమ్ జస్ట్ సార్టింగ్ అవుట్ దోస్ ట్రావెల్ బాటిల్స్. బేసిక్గా నేను ట్రావెల్ బాటిల్స్లో పెట్టుకునేవి ఏమేంటి, లైక్ ఎప్పుడు నాకు ఒక చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో నెంబర్ 1 ఈజ్ మై లెన్స్ సొల్యూషన్. అది లేకపోతే అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అది కాకుండా మేకప్ రిమూవర్. ఈ 2 కాకుండా గ్లైకాలిక్ యాసిడ్ ఈ మధ్య నేను కొంచెం వాడుతున్నాను. లైక్ ఇన్ ద నైట్ టైం
యాజ్ అ కెమికల్ ఎక్స్ఫోలియంట్ అనమాట. నుంచి ఇటు మేము వాషింగ్టన్ డీసీ వెళ్ళి దాని తర్వాత నుంచి ఇండియా వెళ్తాం అనమాట. బేసిక్లీ నా వాషింగ్టన్ డీసీ వ్లాగ్స్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ఛానల్. సో ఫైనలీ ఐ ఫినిష్డ్ ఆల్ ద ప్యాకింగ్ అండ్ యా వీఆర్ రెడీ టు గో. ఐ థింక్ ఐ డిడ్ వాట్ ఆల్ ఐ నీడ్ టు డూ. కొంచెం ఇల్లు అయితే చెత్తగా ఉంది. somehow we've moved in కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అలాగే ఉంటుంది. యూ కెన్ సీ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. సో యా ఎనీవేస్ I will see you in the next vlog, which could be a travel vlog because yeah, we'll be traveling to different places.